हमारे भाई अगर बुरा ना माने तो कृष्ण जी भी 5 वक्त की नमाज पढ़ा करते थे। यकीन ना आए तो श्रीमद् भागवत गीता का 6वां अध्याय का 10वां मंत्र देख ली। మౌలానా అన్సారీ శ్రీకృష్ణుడు కూడా ఒక ముస్లిమే 5 సార్లు నమాజ్ చేసేవాడు మన భాయి. అది భగవద్గీతలో 10వ అధ్యాయం అదే చెప్తుందని చెప్పి ఇప్పుడు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు నిన్న చేశాడు. దీనికి అక్కడ చాలా మంది హిందూ సంఘాలు స్పందించాయి. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. చట్ట ప్రకారమే మనోడికి గట్టిగా సమాధానం చెప్పించారు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కాబట్టి తాట తీసే ప్రయత్నాలు అయితే చేస్తారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఏవి పెట్టుకోకూడదు. ఆటోల వెనక కొటేషన్లు కూడా పెట్టుకోకూడదు. ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేయొచ్చు. మరి ఇప్పుడు కుహనా మేధావులకి ఎవరికి నోట్లో ఇది రాదు. నోట్లో మరి ఏముంటుందో ఒక్కొక్కడికి. అదే రాధా మనోహర్ దాసు క్రిస్టియన్స్ చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తే మళ్ళీ ఆ కౌంటర్ని అంటే అంతకుముందు క్రిస్టియన్స్ చేసినటువంటి వ్యాఖ్యలు వదిలేసి రాధా మనోహర్ దాస్ చేసినటువంటి కౌంటర్లు మాత్రమే పట్టుకొని ఏ విధంగా మమ్మల్ని అంటున్నాడో చూడండి అంటున్నారు. వీళ్ళే విగ్రహారాధన మేము చేయకూడదు, విగ్రహాల్లో దేవుడు ఉండడు, ఎవరు ఉండరు అంటున్నారు. దానికి ఆయన ఏమన్నాడు, విగ్రహాల్లో దేవుడు లేకపోతే మరి మీరు అతను దాని మీద ఉమ్మేస్తారా, ఉచ్చబోస్తారా? మీరు దానికి ఓకేనా? విగ్రహాల్లో ఏమి లేకపోతే మరి యేసుప్రభు బొమ్మ మీద అలాంటివి చేయొచ్చా? మీరు మీ మనోభావాలు దెబ్బతినవు, మరి అప్పుడు దేవుడి మీద నిజంగానే మీకేం అవ్వదా అన్నాడు. దానికి వీళ్ళేమొచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అంతకుముందు వాళ్ళు చేసినటువంటి దానికి కట్టుబడి ఉండాలి కదా, దేవుడు లేడన్న దానికి. ఇప్పుడేమొచ్చేసి మన ఆటోలో వెనకలు ఏదో కొటేషన్ పెడితే మతం మారిన వాడు బాధాన్ని మార్చుకున్నట్లే అంటే దానికి భరించలేరు. మరి ఇప్పుడు శ్రీకృష్ణుడు ముస్లిమే 5 సార్లు నమాజ్ చేశాడు అంటే మరి దీన్ని ఏమన్నాలి మనం? ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్కడ మత పెద్దలు కూడా అంటే మన హిందువులు కూడా చాలా మంది వీడి నాలుగు కోసినటువంటి వారికి 50 లక్షలు 60 లక్షల రూపాయలు నజరాను కూడా ప్రకటించారు. స్పాట్ లో తీసుకెళ్ళండి వాడి నాలుగు తెస్తే అని చెప్పారు. మరి ఇలాంటివి ఏమంటారు? తప్పు కాదు కదా. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వాళ్ళే మాట్లాడేస్తుంటే ఏం చేస్తారు మరి? అంటే మన కుహనా మేధావులకి మన మీద పడడానికి మాత్రమే నోర్లు వస్తాయి. ఇలాంటి వాటి మీద స్పందించేటటువంటి నోర్లు రావు, స్పందించేటటువంటి గుణం ఉండదు.